హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో నేను చెప్పబోయే జాబ్ నోటిఫికేషన్ రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి కేంద్రీయ విద్యాలయ సంఘటన అండ్ నవోదయ విద్యాలయ సమితి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చాలామంది తెలుసుకుని ఉండొచ్చు. ఇప్పటికే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీడియోని ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ని క్లియర్గా తెలుసుకోండి. సో ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో పర్మనెంట్ పోస్టులతో పాటు జాబ్ లొకేషన్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మనకి ఖచ్చితంగా జాబ్ లొకేషన్ ఉంటుంది. ఎందుకంటే కేవీఎస్ అండ్ ఎన్వీఎస్కి సంబంధించినటువంటి స్కూల్స్ అనేవి రెండు తెలుగు స్టేట్స్లో కూడా ఉన్నాయి, అక్రాస్ ఇండియా మొత్తం మీద. వన్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకు చెప్పాను కదా, కేంద్రీయ విద్యాలయ సంఘటన అండ్ నవోదయ విద్యాలయ సమితి నుంచి రావడం అయితే జరిగిందని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. అలాగే రిక్రూట్మెంట్లో చూసుకున్నట్లయితే టీచింగ్ కేటగిరీ పోస్టులని రిక్రూట్ చేస్తున్నారు అండ్ నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులని రిక్రూట్ చేస్తున్నారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ ఈ వీడియోలో నేను టీచింగ్ కేటగిరీ పోస్టుల డీటెయిల్స్ ఏవి చెప్పదలుచుకోలేదు. ఓన్లీ నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ మాత్రమే మీకు షేర్ చేయబోతున్నాను. దట్టు ఎవరైతే ఫ్రెషర్స్ అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవడానికి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలను మాత్రమే ఇక్కడ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేంద్రీయ విద్యాలయ సంఘటనలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. కేంద్రీయ విద్యాలయ సంఘటన అంటే కేవీఎస్లో చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ పొజిషన్స్లో డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. బట్ మనకి ఒకే ఒక్క పోస్ట్ అయితే యూస్ఫుల్ ఉంది ఫ్రెషర్స్ అందరూ అప్లై చేయడానికి. ఆ పోస్ట్ నేమ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 714 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 714 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. ఈ పోస్టులు అయితే మనకి ఈ రిక్రూట్మెంట్లో యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు. అవి కేవీఎస్ అండర్లో అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన అండర్లో. ఇక మనకి నవోదయ విద్యాలయ సమితి అండర్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలను చూస్తే ఈ నవోదయ విద్యాలయ సమితిలో కూడా మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ సేమే, బట్ ఆర్గనైజేషన్స్లో మారితే మీరు కేవీఎస్ స్కూల్లో ఉంటారా ఎన్వీఎస్లో ఉంటారా అనేది ఇక్కడ మీరు డిసైడ్ అయితే చేసుకోవాలి. ఎన్వీఎస్లో చూసుకుంటే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో హెడ్ క్వార్టర్స్ అండ్ ఆర్గో క్యాడర్లో 46 పోస్టులు ఉంటాయి. మనకి జేఎన్వి క్యాడర్లో చూసుకుంటే 552 పోస్టులు అయితే ఉండడం జరిగాయి. అలాగే మనకి ఎన్వీఎస్లో ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 165 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 24 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. చెప్పడానికి మీకు డిఫరెంట్గా చెప్పాను, కానీ ఇక్కడ వరకు వేకెన్సీస్ గురించి మీకు క్లారిటీ వస్తాకి ఏ ఆర్గనైజేషన్ నుంచి ఎలా రిలీజ్ అయ్యాయని తెలియడానికి మాత్రం ఇక్కడ వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇలా షేర్ చేశాను. బట్ ఇకపై మనం ఈ రిక్రూట్మెంట్లో తెలుసుకోబోయే పోస్టులు ఏంటంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫైనల్లీ ల్యాబ్ అటెండెంట్. ఈ 3 పోస్టుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. బట్ ఇక్కడ వరకు మనం ఇలా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా డీటెయిల్స్ తెలుసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే వీటిని ఏ ఆర్గనైజేషన్స్లో ఎన్ని పోస్టుల కింద డివైడ్ చేశారని తెలుసుకోవడానికి ఇక్కడ వరకు వివరాలు తెలుసుకున్నాం. సో వన్స్ మనం ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ని చూసుకున్నట్లయితే ఈ జాబ్కి మనకి అప్లై అయితే చేయాలనుకుంటే 27 ఇయర్స్ దాటి ఉండకూడదు అని చెప్పారు. మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్ ఉంటుంది, అంటే కనీస వయసు 18 సంవత్సరాలు. ఇక శాలరీ అనేది చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం శాలరీ అన్నారు. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ మనకి అరౌండ్ 40,000 to 50,000 బిట్వీన్ ఉంటుంది. మీరు జాబ్ చేసే లొకేషన్ బేస్ చేసుకుని మీకు అలవెన్సెస్లో చేంజెస్ ఉండడం వల్ల శాలరీస్ అనేవి వేరీ అవుతుంటే 40,000 ప్లస్ అయితే మినిమం మీరు శాలరీ అనేది గ్యారంటీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే 12th పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పారు. అంటే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు. దట్టు ఇక్కడ మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అనే కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ నుంచి కంప్లీట్ చేసిన అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో డిప్లొమా కూడా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు విత్ ఎనీ బ్రాంచ్. అయితే మనకి ఇవి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు కాబట్టి టైపింగ్ అనేది నెససరీ. ఆ టైపింగ్ అనేది మీరు ఇంగ్లీష్లో చేస్తారా హిందీలో చేస్తారా అనేది చూస్ చేసుకోవాలి. మీరు లాంగ్వేజ్ని చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ మనకి స్పీడ్స్ అనేవి వేరీ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తానంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. లేదా హిందీలో టైప్ చేస్తానంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. ఇవైతే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, అదేంటో కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను. డౌట్ నెంబర్ 1, ఇప్పుడు అప్లై చేసేటప్పుడు మా దగ్గర టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలా, టైపింగ్ రాకపోతే మేము అప్లై చేయకూడదా? ఈ డౌట్స్ అయితే ఉంటాయి మేజర్లీ. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసేటప్పుడు టైపింగ్ సర్టిఫికేట్స్ అంటే ఏమీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు స్టేజ్ 1 ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత క్వాలిఫైయింగ్ నేచర్లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ లోపు మీరు డైలీ ఒక 30 minutes లేదా ఒక 1 hour
టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు టైం దొరికినప్పుడల్లా మీరు టైపింగ్ని ఇక్కడ క్వాలిఫై అయితే అవ్వచ్చు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక మనకి కంప్యూటర్ మీద లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండే విధంగా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ లాంటివి కూడా ఉండాల్సి అయితే ఉంటుంది ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అప్లై చేయడానికి. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కేవీఎస్, కేంద్రీయ విద్యాలయ సంఘటన పోస్టుకి సంబంధించి. అయితే ఎన్విఎస్కి సపరేట్గా ఉంటుందంటే ఎన్విఎస్కి కూడా సపరేట్ ఉండదు, సేమ్ ఇదే విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ స్లైట్లీ చిన్న చేంజ్ అయితే ఉంది. ఆ చేంజ్ ఏంటంటే టైపింగ్ స్పీడ్స్లో. ప్రీవియస్లీ చూసుకుంటే మనం 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీషు, 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో తెలుసుకున్నాం కదా కేవీఎస్లో. అయితే ఎన్విఎస్లో అంత స్పీడ్స్ అవసరం లేదు. 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేస్తే చాలు, 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేస్తే చాలు. ఇక్కడ కూడా మీరు చూస్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి వేరే అవుతుంది. ఇక ఇప్పుడు పోస్ట్ నెంబర్ 2 ల్యాబ్ అటెండెంట్ గురించి చూద్దాం. ఈ ల్యాబ్ అటెండెంట్ గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, వన్స్ మీరు ల్యాబ్ అటెండెంట్కి అప్లై అయితే చేయాలంటే మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్. శాలరీ లెవెల్ 1 ప్రకారం అంటున్నారు కాబట్టి విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మీకు 35,000 to 40,000 బిట్వీన్ శాలరీస్ అనేవి ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. దట్ అలవెన్సెస్ అనేవి మీరు ఉండే లొకేషన్ బట్టి కొంచెం చేంజెస్ వస్తే మీరు 40+ శాలరీ కూడా గెట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్తో అప్లై అయితే చేయొచ్చు. బట్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అనే సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. అంటే ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించిన డిప్లొమా మీరు కంప్లీట్ చేయాలి విత్ 10th క్లాస్ ఈ జాబ్కి అప్లై చేయాలంటే. అలా కాదు మాకు ఎటువంటి సర్టిఫికేట్ ఏమీ లేదు అంటే మీరు ఇంటర్మీడియట్తో అప్లై చేయొచ్చు. బట్ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళే అప్లై అయితే చేయాలని చెప్పారు. అంటే ఇక్కడ మనకి క్లియర్లీ మెన్షన్ చేస్తుంది ఈ ల్యాబొరేటరీ అటెండెంట్కి మనం ఇంటర్మీడియట్తో అప్లై చేయొచ్చు. అయితే మనకి ఎంపీసీ ఆర్ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే అప్లై అయితే చేయడానికి అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ మనకి క్లియర్లీ అర్థమవుతుంది సైన్స్ స్ట్రీమ్ వాళ్ళు అని చెప్పి. సిఈసీ, హెచ్ఈసీ ఆర్ ఎంఈసీ గ్రూప్స్కి ఇక్కడ ఎటువంటి ఛాన్సెస్ అయితే లేవు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ జాబ్ గురించి రెగ్యులర్గా మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క విషయం, లెవెల్ 1 ప్రకారం శాలరీ 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే. ఇక ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ కూడా ఉండదు. ఈ వివరాలు ఇక్కడ క్లియర్లీ చూడొచ్చు. ఇప్పటి వరకు మనం ప్రతి పోస్టుకి సంబంధించినటువంటి మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 27, 30 ఇయర్స్ అని చెప్పుకున్నాం కదా. అయితే రిజర్వ్డ్ కమ్యూనిటీస్ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అది ఏ రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీకి ఎంతెంత అప్లికేబుల్ అవుతుందని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ని చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ అవుతే 10 ఇయర్స్ ఆఫ్ జనరల్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఏజ్ రిలాక్సేషన్తో పాటు వాళ్ళ కమ్యూనిటీ రిజర్వేషన్ ఓబీసీ అయినట్లయితే ఇంకో 3 ఇయర్స్ 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయినట్లయితే ఇంకో 5 ఇయర్స్ 15 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్స్కి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆన్లైన్లో జరుగుతాయి. అండ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నాం. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ కాస్త డిఫరెంట్గా ఉంది. ఈ 2 పోస్టులకి కామన్గానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ గురించి చూస్తే ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే, అంటే ఎగ్జామ్ జరిగే టైం చూసుకుంటే 2 hours ఉంటుంది. ఇక ఎగ్జామ్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్. టోటల్ మార్క్స్ చూసుకున్నట్లయితే 300 మార్క్స్. అంటే నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఈచ్ క్వశ్చన్కి కూడా. రెగ్యులర్గా ఇచ్చేటటువంటి ఇవ్వట్లేదు, ఈచ్ క్వశ్చన్కి కూడా మనకి 3 మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామ్ పేపర్లో ఉండేటటువంటి టాపిక్స్ ఏంటి అనేది చూస్తే టాపిక్ నెంబర్ 1 జనరల్ రీజనింగ్ విత్ 20 మార్క్స్. టాపిక్ నెంబర్ 2 న్యూమరికల్ ఎబిలిటీ విత్ 20 మార్క్స్. టాపిక్ నెంబర్ 3 కంప్యూటర్ లిటరసీ విత్ 20 మార్క్స్. టాపిక్ నెంబర్ 4 జనరల్ నాలెడ్జ్ విత్ 20 మార్క్స్. ఫైనల్లీ టాపిక్ నెంబర్ 5 లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ 10 మార్క్స్. అండ్ ఆల్సో ఏదైనా సరే వేరే లోకల్ లాంగ్వేజ్, ఇండియన్లో మోడర్న్ లాంగ్వేజ్ అంటే మన స్టేట్కి సంబంధించి మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ని కూడా మనకి చూస్ చేసుకునే అవకాశం ఉంది. దానికి ఒక 10 మార్క్స్. మీరు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఉర్దూ అయితే ఉర్దూ, ఏ లాంగ్వేజ్ మీరు అయితే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పార్ట్ నెంబర్ 6లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ వన్ అదర్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఈ వివరాలను అయితే చూడండి. ఇవైతే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇక ఇప్పుడు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి చూద్దాం. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది మనకి
10th క్లాస్ లెవెల్ అంటే లో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ అయితే ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం ల్యాబ్ టెక్నీషియన్ కానీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎన్విఎస్ కేవీఎస్ ఏదైనా సరే మనకి ఇంటర్మీడియట్ అనేది బేసిక్ స్టాండర్డ్స్ కాబట్టి వాటికి ఆ ప్యాటర్న్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఎంటీఎస్ గురించి చూస్తే ఎంటీఎస్కి చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సేమ్ 2 hours డ్యూరేషన్, ఎగ్జామ్ పేపర్ 100 మార్క్స్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్ని క్యారీ చేయడం వల్ల 300 మార్క్స్ అయితే ఉంటాయి ఓవరాల్లీ. ఇక ఎగ్జామ్ చూసుకుంటే 4 పార్ట్స్గా డివైడ్ చేపిస్తారు. పార్ట్ నెంబర్ 1లో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ విత్ 20 క్వశ్చన్స్. పార్ట్ నెంబర్ 2లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ 40 క్వశ్చన్స్. పార్ట్ నెంబర్ 3లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ 20 మార్క్స్. పార్ట్ నెంబర్ 4లో సేమ్ ఏదైతే మనం మోడర్న్ లాంగ్వేజ్ అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ని మనం చూస్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా, ఆ విధంగా దానికి ఒక 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్లీ ఇవైతే ఇక్కడ చూడొచ్చు. మొత్తం మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే కాస్త షాకింగ్ అయితే ఉండొచ్చు. అప్లికేషన్ ఫీజుని 2 కాంపోనెంట్స్గా డివైడ్ అయితే చేశారు. కాంపౌండ్ నెంబర్ 1 చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీజ్, కాంపౌండ్ నెంబర్ 2 చూసుకుంటే ప్రాసెసింగ్ ఫీజ్. అయితే ఈ ఫీజెస్ ఎంత ఉంటాయనేది చూస్తే మనకి జూనియర్ సెక్రటరీ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 1200 రూపాయలు అండ్ ప్రాసెసింగ్ ఫీజు చూసుకుంటే 500 రూపాయలు. సేమ్ మనకి ల్యాబ్ టెక్నీషియన్ కూడా అలాగే ఉంటుంది అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే రఫ్లీ 1700 రూపీస్ అంటే 1700 రూపాయలు పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్లీ కనపడడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా అప్లికేషన్ ఫీజులో కాస్త ఎగ్జామ్షన్ ఇచ్చింది. అంటే ఫీజు ఎగ్జామ్షన్ ఎవరెవరికి ఉంది, అది ఎంత అమౌంట్ అనేది చూసుకున్నట్లయితే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే 500 రూపీస్ అయితే ఉందో ఆ 500 రూపీస్ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకి ఇక్కడ జనరల్లీ క్లియర్గా అర్థమవుతున్నటువంటి పిక్చర్ ఏంటి అంటే మీరు అప్లై అయితే చేయాలనుకుంటే అప్లై చేసే క్యాండిడేట్ అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే 1700 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లై చేసే టైంలో. లేదు ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయి ఉన్నట్లయితే 1200 రూపాయలు మాత్రమే పే చేయాల్సి అయితే ఉంటుంది. 500 రూపీస్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు నుంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవైతే రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి ఎన్విఎస్ అండ్ కేవీఎస్ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుల రిక్రూట్మెంట్ 2025కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసినని మీకు అనిపించినా లేదా ఈ నోటిఫికేషన్లో ఇంకా నాకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనిపించినా సరే కామెంటేషన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.